హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా పెడుతున్నానో చెప్పబోతున్నాను. ఏంటంటే నేను తీసుకున్న ఉసిరికాయలు 1/2 kg ఉంటాయండి. వీటికి కావలసినవి మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ. ఈ ఎల్లిగడ్డలను ఇలా పొట్టు తీసి పక్కకు పెట్టుకొని, అలాగే ఈ ఉసిరికాయలను ముందుగా వాటర్లో కడిగి ఒక క్లాత్తో తుడుచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాతకి ఈ ఎల్లిపాయలను పొట్టు తీసుకున్నాను కదా, దీన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులను కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని వాటిని కూడా ఇలా పౌడర్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అలాగే దీనిలోకి కావలసిన ఉప్పు, కారం కూడా 1 kgకి 100 గ్రాముల కారం పడుతుందండి. అలాగే ఉప్పు ఏంటంటే 250 గ్రాములు ఉప్పు పడుతుంది. నేను 1/2 kg మాత్రమే తీసుకున్నాను ఉసిరికాయలు, వీటిలో సగం తీసుకోవాలండి. అలా అని నేను 50 గ్రాముల కారం, 125 గ్రాముల సాల్ట్ తీసుకున్నానండి. అలాగే ఒక నిమ్మకాయ ఇలా తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటికి కావలసినవి పోపు గింజలు ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, ఎల్లిపాయలు, అలాగే కొన్ని పల్లీలు, ఒక 2-3 ఎండుమిర్చిని ఇట్లా చుంచుకొని పోపు కోసం అవి పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా పోపు వేసుకుంటే ఆయిల్ చల్లారేంతలోపు మనం వాటికి మసాలా పట్టించవచ్చు. ముందుగా ఆయిల్ని వేడి చేసుకొని పోపు ప్రిపేర్ చేసుకుందాం. నేను ముందుగా చూపించిన ఈ పోపు గింజలన్నీ ఈ ఆయిల్ హీట్ కాగానే ఇందులోకి వేసుకోవాలండి. ఒక ఎండుమిర్చి పక్కన పెట్టేసి మిగిలిన పోపు గింజలన్నీ వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాతకి ఎండుమిర్చిని లాస్ట్లో వేసుకుంటే మనకు అవి మాడిపోవు. ఇవి పోపు గింజలు ముందుగా ఇవన్నీ వేసుకున్నాక ఇవి కొద్దిగా వేగిపోయినాక లాస్ట్లో ఎండుమిర్చి వేసుకొని ఈ ఆయిల్ను చల్లార్చుకోవాలండి. ఇవన్నీ గోలిన తర్వాతకి ఈ ఆయిల్ను పక్కకు పెట్టేసుకొని మనకు ఉసిరికాయలకు ఉప్పు, కారం, అలాగే మసాలాలు పట్టించే అంతలోపు ఈ ఆయిల్ అనేది చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయలకు నేను తీసుకున్న 50 గ్రాముల కారం, అలాగే 125 గ్రాముల సాల్ట్, అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఉసిరికాయలకు ఈ మసాలాలన్నీ పట్టించాలండి. మీకు ఈ కారము నేను ఇంట్లోనే సాల్ట్ కలవని కారం వేసి కలుపుతున్నానండి. మీకు కావాలి అనుకుంటే బయట ప్యాకెట్లలో తెచ్చుకొని కలుపుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉప్పు కలపని కారం ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఉప్పు కలిపిన కారం ఉంటే మాత్రం ఇది సాల్ట్ ఎక్కువైపోతుందండి. నేను ఇంట్లోనే కారం ఉంది అని అదే వేసేసుకున్నాను. మీరు అది ఒకటి చూసుకొని వేసుకోండి, లేకపోతే ఈ పచ్చడి అనేది సాల్టీ అయిపోతుందండి. ఆకుమిరం, ఆకు పొడి అని అంటారు కదా, అది ఆ కారం వేసుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చెప్పే కొలతలతో చేసుకుంటే మాత్రం చాలా బాగా సెట్ అవుతుందండి. ఇలా ఈ వక్కలకు పట్టే విధంగా ఇలా మసాలాలన్నీ కలుపుకున్నాక దీనిలోకి ఒక నిమ్మకాయను కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలా గింజలు తీసేసి ఆ రసాన్ని అందులోకి కలుపుకోవాలండి. కలుపుకొని వాటికి పట్టించాలి. ఈ సీజన్లో దొరికే ఈ ఉసిరికాయలు తప్పకుండా ఇలా నిల్వ పచ్చడి పెట్టుకొని హ్యాపీగా తినేసేయండి. చాలా మంచిది వంటికి కూడా. ఇలా కలుపుకున్నాక మనం పోపు వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దీన్ని ఇందులోకి వేసుకోవాలండి. నేను ఉసిరికాయలను వేయించుకున్న ఆయిల్లోనే ఈ పోపును వేసుకున్నానండి. ఉసిరికాయలకు 1/2 kg ఆయిల్ పోసి వేయించానండి. అవి వేయించగా మిగిలిన ఆయిల్ను ఇందులోకి పోసానండి. ఆయిల్ ఎక్కువ అవుతుందని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఈ ఉసిరికాయలు అనేది మొత్తం పీల్చుకొని అదంతా దగ్గరికి అయిపోతుంది. ఇది 1 వీక్ లోపు చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా ఆయిల్ కనబడ్డా కానీ 1-2-3 డేస్ లోపే ఈ ఆయిల్ అనేది మొత్తం పీల్చేసుకుంటుంది ఈ కాయలు. ఇది కొద్దిగా వేడివేడి అన్నంలోకి వేసుకొని
కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా నా ప్రతి వీడియోస్ మీరు చూసేయవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇలా పచ్చడి మనం బాక్స్లో ఇలా వేసుకొని పెట్టుకుంటే ఎప్పటికైనా ఖరాబ్ కాకుండా 1 ఇయర్ దాకా ఈ పచ్చడి ఉంటుంది. ఈ పచ్చడి మాకు 1 మంత్ 2 మంత్ దాకా ఉంటుందండి. సరిపోతుందని నేను కొద్దిగానే పెట్టుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.